Welcome again, all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరినీ కూడా స్వాగతం చేస్తున్నాను. నేను శ్రీ వాకప్ గారు, జర్మాయ్ గారు ఈ రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకొస్తున్నాం. Now, remember, the book of Romans was written by Paul to people who were believers in Rome who were known for their faith. సో ముఖ్యంగా రోమా పత్రిక అనేది అపోస్తుడైనటువంటి పౌలు రచించాడు. ఆయన మరి రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు వారి విశ్వాసము ప్రపంచమంతా కూడా మరి విస్తరింపబడినటువంటి జనాంగానికి రాశాడు. And what Paul is doing is he is writing a book to help them believers walk in spiritual victory. That is, walk by the Holy Spirit, not by their flesh. సో ముఖ్యంగా రోమాలో ఉన్నటువంటి యొక్క విశ్వాసులకు పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఆత్మానుసారంగా జీవించాలి, మరి విజయవంతమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించటానికి ఆయన రచించాడు. మరి శరీర సంబంధంగా జీవించటం కాదు. In the body of the book of Romans, we've seen that God's wrath is available to all people, believers and unbelievers, who suppress his truths. సో ముఖ్యంగా మొదటి ఈ యొక్క పత్రికలో మొదటి భాగము గమనించినట్లయితే దేవుని యొక్క కోపం అనేటువంటిది అందరి మీద మరి ఉన్నటువంటి యొక్క విషయము. ఆయన సత్యాన్ని ఎవరైతే అనగదొక్కారో వారందరూ అన్నటువంటిది. But there is a righteousness available to the unrighteous, and it's not by works, but it's by faith in Jesus Christ. అయితే నీతి అనేటువంటిది అందుబాటులో ఉన్నది. అది క్రియల మూలకంగా కాదు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా అనీతివంతులకు దేవుని నీతి అందుబాటులో ఉంటూ ఉన్నది. And then there is spiritual victory available to those who have been declared righteous by faith in Jesus Christ. యేసుక్రీస్తులో నీతివంతులుగా తీర్చబడినటువంటి వారికి ఆత్మీయమైనటువంటి యొక్క విజయం అన్నటువంటిది అందుబాటులో ఉంటూ ఉన్నది. Notice that in the body section, the 97 verses in this section is the largest section, showing it's most important. చాలా విశాలమైనటువంటి పెద్ద భాగము 97 వచనాలు ఉన్నటువంటి యొక్క విషయము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగంగా చూస్తాం. Now, through this section, we saw last time that Christ solved the sin problem that was brought about by Adam. సో ముఖ్యంగా ఈ యొక్క భాగములో ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము యొక్క పరిష్కారము యేసుక్రీస్తు మరి పాప పరిహారాన్ని సూచించినటువంటి యొక్క విషయాన్ని చూశాం. Today we will see that union with Christ frees believers from sin. సో ఈరోజు యేసుక్రీస్తుతో ఐక్యపరచబడినటువంటి విషయములు అటు తర్వాత పాపము నుంచి విడుదల పొందినటువంటి విశ్వాసుల గురించి మనం గమనించుకుందాం. Now there are two sections in this chapter. First of all, life in union with Christ is in verse 6, 1 through 11. సో 6వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో మరి యేసు ప్రభుతో ఉన్నటువంటి ఐక్యమైనటువంటి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడబడి ఉంటూ ఉన్నది. The second section will be acting on our union with Christ in his death and resurrection. సో రెండో భాగం అనేటువంటిది గమనించినట్లయితే యేసుక్రీస్తుతో కూడినటువంటి మన యొక్క ఐక్యతను గురించి మనము ఆయన మరణము పునరుత్థానాల యొక్క విషయములో మరి నడవటం అనేటువంటిది మనం చూస్తాం. This is chapter 6, verses 12 through 23. సో ఇది 12వ వచనము నుంచి 23వ వచనము వరకు. Now, as I have said previously, there are 25 uses of live in life and only one use of belief and faith in the spiritual victory section.
ఈ ఆత్మీయమైనటువంటి విజయాన్ని గురించినటువంటి ఈ యొక్క భాగములో విశ్వసించు అనేటువంటిది, లేకపోతే విశ్వాసం అనేటువంటిది కేవలము ఒక్కసారే మరి ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయము. అయితే ఆత్మీయమైనటువంటి ఈ యొక్క అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని గురించి 25 పర్యాయాలు మరి వాడబడినటువంటిది విజయాన్ని గురించినటువంటి యొక్క విషయం చూస్తాం. And remember, life in this section is living a life that's walking according to God's plan, according to the Spirit, not according to the flesh. సో ఈ జీవితంలో ఈ యొక్క భాగంలో జీవితం అనేటువంటిది శరీరానుసారంగా జీవించేది కాదు, కానీ ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడబడుతూ ఉంది. Now, we're going to go through these because it's important to understand what life means in these sections. ఈ యొక్క భాగములో జీవితం అంటే ఏంది అనేటువంటిది అర్థం చేసుకోబోతూ ఉన్నటువంటి యొక్క విషయం. We're just going to go through a few of them. So let's read, first of all, 5:10. సో 5:10 వచనాన్ని మనము చదువుకుందాం. 5:10. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో పరచబడిన ఎడల పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. Notice that we were reconciled through his death. That's past tense. We've talked about this before. Much more, we can be saved from God's wrath on this earth by his life. సో ఇక్కడ మనము ఆయన మరణము గురించి రక్షింపబడినటువంటి యొక్క విషయము గత కాలాన్ని మరి సూచించగలిగినటువంటి యొక్క విషయము, ప్రస్తుత యొక్క విషయములో మరి జీవించటం, విజయవంతమైనటువంటి యొక్క జీవితం అనేటువంటిది మరి నిశ్చయమైనటువంటి యొక్క విషయముగా ఆయన ఉగ్రత నుంచి ప్రస్తుత జీవితంలో రక్షింపబడేటువంటి యొక్క విషయం అయి ఉంటూ ఉన్నది. Now, let's look at what we're going to be reading today, these specific verses that have life, starting in 6:2. Let's read 6:2. 6:2 మనము చదువుకుందాం. ఈ యొక్క విశేషమైనటువంటి ధ్యానము యొక్క విషయములో ఓకే, ప్రభాకర్ అన్న చదవండి. Let's read 6:2. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. Notice Paul's argument here is, if we've died to sin, why would we continue to live in it? We should live in life, which is walking by the Spirit, not by the flesh. సో పౌలు నిరంతరము చెప్తూ ఉన్నాడు, పాపము విషయములో మనము చనిపోయిన తర్వాత ఇంకా మనము ఎలాగూ జీవించేది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. Let's read 6:4. 6:4 కూడా మనము చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవితము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిబెట్టబడితిమి. Notice here we were buried with him through baptism in his death. Now we have, just as he was raised from the dead, we should also walk in the newness of life that we have in him. సో బాప్తిస్మములో మన యొక్క పాత జీవితాన్ని బట్టి సమాధి చేయబడితిమి, మృతి చెందితిమి. ఇప్పుడు పునరుత్థానము యొక్క విషయములో యేసుక్రీస్తుతో పాటు మరి లేపబడి పునరుత్థానము చెందబడి నూతనమైనటువంటి యొక్క జీవితము, పునరుత్థాన విజయవంత జీవితము జీవించువారమై ఉంటూ ఉన్నాం. Let's read chapter 6, verse 8. 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం.
మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముచున్నాము. Notice here, if we died with Christ, that is, Christ died on the cross, we died from our old ways, we should also live with him in his resurrected state. సో ఇక్కడ యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, ఆయనతో పాటు మనము కూడా మరణించినట్లయితే పాపము విషయంలో ఆయన లేపబడిన విధంగా మనము కూడా నూతనమైనటువంటి జీవితంలో జీవించటం అనేటువంటిది. Let's read chapter 6 verse 10. సో 6వ అధ్యాయము రోమపత్రిక 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. If the life that Christ lives is of living toward God, then we who are dead with Christ and now alive should live toward God. సో యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మనము కూడా ఆయనతో పాటు చనిపోయాము, ఆయన లేచి జీవించున్నాడు కాబట్టి మనము కూడా అలాంటి జీవితము జీవించగలిగిన వారమై ఉన్నాం. Let's read 6:22 and 23, both of the verses together. సో మనము 22, 23 మనము చదువుకుందాం. 6వ అధ్యాయము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. We can live this everlasting life now by glorifying God and walking in the Spirit. ఆత్మతో జీవించుట బట్టి, ఆత్మానుసారంగా జీవించుట బట్టి మహిమ పరచగలిగినటువంటి యొక్క జీవితము మనము జీవించగలుగుతాం. When we walk according to the flesh, and we'll see this when Paul says he dies 3 times in chapter 7, we are walking in legalism or licentiousness. But when we walk according to the Spirit, we are walking in life. సో పౌలు భక్తుడు 7వ అధ్యాయములో మరణము గురించి 3 పర్యాయములు ఆయన రాయటం అనేటువంటిది. అనగా మరి సాంప్రదాయాల యొక్క ఆచారాలను బట్టి, మరి శరీరానుసారమైనటువంటి యొక్క నియమాలను బట్టి ఆయన అలాంటి మరణాన్ని మరి సూచించి రాయటం అనేటువంటిది 7వ అధ్యాయంలో చూస్తాం. Now, let's read 2 other verses, chapter 8 verse 5 and chapter 8 verse 6, please. సో మరి యొక్క 2 వచనాలు మనము చదువుకుందాం. మరి 8వ అధ్యాయము 5వ వచనము తర్వాత 6వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. So when we set our minds on the things of this world and the flesh, we're going to live according to the flesh. But when we set them on the coming kingdom and the Spirit, we will be led by the Spirit. సో మనము ఎప్పుడైతే శరీరానుసారమైనటువంటి వాటిపైన మనసు ఉంచుతామో, శరీర సంబంధమైనటువంటి క్రియలను మనము చేయగలుగుతాము, జీవిస్తాం. ఆత్మానుసారమైనటువంటి విషయాలపైన మనసు ఉంచినప్పుడు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తాం. Okay, here's our outline for 6:1 through 11. సో మన యొక్క అవుట్లైన్ మనము 1 నుంచి 6వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మరి ఉంటూ ఉన్నటువంటిది మొదటి భాగము.
First of all, Paul is going to say there may be an objector who says, well, if I sin more, then that's going to show glory to God because he's going to increase his grace. ఇక్కడ పొరపాటున వ్యాఖ్యానము అర్థం చేసుకోవటం అనేటువంటిది మరి తప్పుగా ఉంటూ ఉన్నది. నేను అత్యధికముగా పాపము చేసినట్లయితే దేవుణ్ణి మహిమపరుస్తాను, ఎందుకనగా దేవుడు అత్యధికమైనటువంటి కృపను విస్తరిస్తాడు అన్నటువంటి యొక్క ఆలోచనతో. Paul is going to say that believers should never increase sin to increase grace because God designed grace to overcome sin. సో దేవుడు పాపాన్ని జయించటానికి కృపను మరి విస్తరిస్తాడు. అయితే విశ్వాసులు క్రైస్తవులైనటువంటి వారు ముఖ్యంగా కృప విస్తరింపబడటానికి పాపము చేయకూడదు అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. Being united with Christ in the likeness of his death means we can share in the likeness of his resurrected life. సో ఇక్కడ ఆయన యొక్క విషయంలో సాక్ష్యం అనేటువంటిది గమనించినట్లయితే మనము పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క జీవితము జీవించుట యొక్క సాక్ష్యమై ఉంటూ ఉన్నది. Then in verses 7 through 9, he's going to show that dying with Christ frees the believer from death's bondage and lets us walk in eternal life now before we have a glorified body. ఇక్కడ 7వ వచనము నుంచి 9వ వచనం వరకు మనము గమనించినట్లయితే చనిపోయిన వారము విమోచింపబడి ముఖ్యంగా విజయవంతమైనటువంటి పునరుత్థాన సంబంధమైనటువంటి జీవితాన్ని మరి జీవించగలిగినటువంటి యొక్క విషయము ప్రస్తావించబడుతూ ఉంది. So believers should aim to be like Christ who died to end sin and rose from the dead to live to God. యేసుక్రీస్తు వలె విశ్వాసులు జీవించాలి. పాపము నిమిత్తమై క్రీస్తు చనిపోయాను, మరి నీతి నిమిత్తమై ఆయన జీవించినట్లు విశ్వాసులు కూడా జీవించాలి. Okay, so let's go ahead and read chapter 6 verses 1 through 4, please. సో 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనము చదువుకుందాం. సోమ 6వ అధ్యాయము 1 నుంచి 4. అలాగైతే ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుచుందుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. Okay, so the first thing Paul says is if we're going to be in union with Christ and in both his death and resurrection, we should never increase sin to try to increase grace. పౌలు అంటూ ఉన్నాడు, మనము ప్రభుతో పాటు మనము మరణించాము, మరి పునరుత్థానము చెందాము. ఆ యొక్క ఐక్యతను గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము కృప విస్తరింపబడాలని చెప్పి మనము పాపము చేయకూడదు అని అంటున్నాడు. Now, the first question is, should believers live in sin to cause more grace? And Paul says, me geneto, that is certainly not, may it never be. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే కృప విస్తరింపబడాలని పాపము చేద్దామా, పాపాన్ని విస్తరింపుదామా అని ప్రశ్నిస్తే లేదు, అలాగా లేదు, చేయకూడదు అని ఆయన అంటూ ఉన్నాడు. Another person I teach with, John Niemela,
says this means right premise but wrong conclusion. సో వేరే యొక్క విషయంలో మాట్లాడుతూ ఇది సరైనటువంటి యొక్క విషయము అయితే తప్పు అయినటువంటి సారాంశము అని ఆయన అన్నాడు. What is meant by being baptized? Baptized into Christ by death, Holy Spirit, or suffering. సో ఇక్కడ క్రీస్తులోనికి మరి బాప్తిసము పొందినటువంటి యొక్క విషయంలో ఆయనతో పాటు చనిపోయిన విషయము శ్రమల గురించి మరి మాట్లాడబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. So when we're baptized into something, we can be baptized into death, we can be baptized into the Holy Spirit, or we can be baptized into suffering. సో ఇక్కడ బాప్తిసము పొందినమన్నటువంటి యొక్క విషయము పరిశుద్ధాత్మలోనికి బాప్తిసము, శ్రమలలోనికి బాప్తిసము, క్రీస్తులోనికి బాప్తిసము అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. In this section, baptism is spoken of 22 times. 20 times it's being baptized into the Holy Spirit, 2 times into suffering, 0 times into water. సో ఇక్కడ బాప్టిజము అనేటువంటి యొక్క విషయము 22 పర్యాయాలు మరి వాడబడినటువంటి యొక్క విషయము. ముఖ్యంగా అధికంగా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని గురించి 20 పర్యాయాలు మరి మాట్లాడబడి ఉన్నది. అటు తర్వాత శ్రమల గురించినటువంటి విషయంలో బాప్తిసము 2 పర్యాయములు, నీటి బాప్తిసము గురించి ఒక్కసారి కూడా మాట్లాడబడలేదు. In verse 4, we have Holy Spirit baptism of death and Holy Spirit baptism of life. సో ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసము యొక్క మరణము మరి పరిశుద్ధాత్మ యొక్క జీవితము యొక్క విషయము ఇక్కడ 4వ వచనములో మాట్లాడబడుతూ ఉంది. Okay, so now let's read chapter 6 verses 5 and 6. సో 6వ అధ్యాయము 5, 6 వచనాలు మనము చదువుకుందాం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదము. Okay, so we see here that being united with Christ in the likeness of his death means we can share in the likeness of his resurrected life, because he didn't just die, he died and raised from the dead. సో ముఖ్యంగా యేసుక్రీస్తులోనికి అన్నటువంటి యొక్క విషయము ఆయన మరణములోనికి తర్వాత పునరుత్థానములోనికి విషయానికి సంబంధించినటువంటి ప్రస్తాపన ఆయన ఇక్కడ మాట్లాడబడుతూ ఉన్నది. Now notice how close chapter 6 verse 5 is to 5, 9 and 10. సో ఇక్కడ 5వ వచనము మరి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి యొక్క విషయము 5, 9 వచనాలతో పాటు. At the time of belief, all believers are past tense united in Christ's death. విశ్వాసులందరూ కూడా గత కాలాన్ని గురించి ఆయన మరణముతో ఐక్యము పరచబడినటువంటి యొక్క విషయాన్ని గమనించదగినటువంటి యొక్క విషయం. But we can share in his resurrected life even though we still have dead bodies by walking according to the Spirit and not according to the flesh. సో శరీరానుసారంగా జీవించటము కాదు, ఆత్మానుసారంగా జీవించుట. మరి మనము మరణ సంబంధమైన దేహములో ఉన్నప్పటికీ పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క జీవితము మనము పొందగలుగుతాము, జీవించగలుగుతాం. Okay, now notice in chapter 6 it says, knowing this, that our old man was crucified with him,
that the body of sin might be done away with, that we should no longer share, no longer be slaves to sin. సో ఇక్కడ యేసు క్రీస్తుతో పాటు మరి మనము వృత్తి చెందినటువంటి వారమైనప్పుడు మరి ఎంత మాత్రము పాపము చేయ చేయగలిగినటువంటి వారము కాదు అన్నటువంటి ఒక విషయం. Now, the old man, that is the Adamic nature, that is our nature in Adam, was crucified with Christ. ఆదాము యొక్క స్వభావం అనేటువంటిది క్రీస్తుతో పాటు మరి సిలువ వేయబడినటువంటి యొక్క విషయం. A believer's body of sin is no longer a slave to sin. సో ఇక్కడ ఏ మాత్రము కూడా విశ్వాసులు పాపము చేయటానికి పాపానికి దాసులు కాదు అన్నటువంటి యొక్క విషయం. Now, we need to understand that the old man that Paul's talking about is not individual, but our corporate position in Adam. సో ఇక్కడ మనమందరము అన్నటువంటి యొక్క విషయము వ్యక్తిగతంగా కాదు, కానీ సామూహికంగా ఆదాము యొక్క స్వభావాన్ని గురించినటువంటి యొక్క విషయం. While the new man is the bride or the body of Christ, we are part corporately no longer of Adam, but of the bride of Christ. సో యొక్క నూతనమైనటువంటి యొక్క విషయం అనేటువంటిది ఆదాము సంబంధమైనటువంటి వారము కాదు, కానీ మరి వధు సంఘ విషయము అనేటువంటిది క్రీస్తు వధువుగా మనము చూస్తాం. So the key difference here is there is no difference in the body of Christ between Jew and Gentile. We are all believers in Christ. In Adam, there is a difference. సో యేసు క్రీస్తులో ఏ యొక్క వ్యత్యాసం అనేటువంటిది మరి ఏరుబంధరాలు అనేటువంటిది లేనటువంటి యొక్క విషయంగా మనము చూస్తాము. అయితే ఆదాములో మరి ఏరుబంధరాలు అనేటువంటిది ఉన్నటువంటి యొక్క విషయం. Now, let's turn to the other two places that Paul uses this old and new man terminology. సో కొత్త మరి పాత మనిషి యొక్క ఈ యొక్క టర్మినాలజీ అనేటువంటిది వేరే భాగములో మరి మాట్లాడబడినటువంటి యొక్క విషయాన్ని గమనించుకుందాం. Let's turn to Colossians chapter 3 verses 9 through 11. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనము చదువుకుందాం. Colossians chapter 3 verses 9 through 11. భర్తలారా ఇదే సార్ చదవండి. కొలస్సీ 3 9 నుంచి 11. 9 నుంచి 11. ఓకే. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన సవను ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోటయని భేదము లేదు, పరదేశీ అనియు సిదీయునుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. Notice that this is a corporate new man. This is the body of Christ where all are in Christ. There is not a Greek nor a Jew. There is not circumcised or uncircumcised, barbarian or Scythian, slave or free. Everyone is either a believer. Everyone who is a believer is of the new man. సో ఇక్కడ ఏ యొక్క భేదం అనేటువంటిది లేకుండా గ్రీకు వాడని అన్యుడని యూదుడని దాసుడని స్వతంత్రుడని భేదము లేకుండా యేసుక్రీస్తులో అందరూ సమానము అన్నటువంటిది మరి మనము చూస్తూ ఉన్నాం. Now we also have this terminology one other place in Ephesians. Let's turn to Ephesians chapter 4 and read 22 through 24.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So, what Paul is saying here is putting off the old man is not serving ourselves in our former ways, but being part of the corporate body of Christ, all being one in Christ. సో ఇక్కడ మనము క్రీస్తులో అందరము ఒకటే అన్నటువంటిది. కాబట్టి ప్రాచీన స్వభావం అనేటువంటిది వదిలేసి మనము నూతనమైనటువంటి నీతి భక్తిని నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి అన్నటువంటి యొక్క విషయాన్ని చెప్పబడుతూ ఉంది. Now let's turn to Ephesians chapter 2 and read verses 10 through 15. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులమై ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తములన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించెను. Notice here that we collectively are all God's masterpiece. The term workmanship should be masterpiece, showing that this is not individual. This is as a collection of the body of Christ. We are God's masterpiece. ఇక్కడ మనము వ్యక్తిగతంగా కాకుండా మనమందరము ఏకముగా సర్వ సమూహముగా దేవుని చేతి పని ఉన్నటువంటి యొక్క విషయముగా చూస్తాం. And we have created in the body of Christ one new man. సో మనము యేసు క్రీస్తులో దేహముగా మరి మనము చేయబడి ఉన్నాము మంచి క్రియలు అనగా సత్క్రియలు చేయటానికి. Okay, let's turn back to Romans and read chapter 6 verses 7 through 11, please. సో రోమా పత్రిక 6వ అధ్యాయము మరి 10 నుంచి 11 వచనాలు చదువుకుందాం. చదవండినా. ఆయన చనిపోట చూడగా పాపము విషయమై ఒకసారే చనిపోయిన కాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులు కాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి.
ఓకే సార్. Okay, so dying with Christ frees believers from death's bondage and allows us to walk in eternal life. You can't walk in eternal life if you're not a believer. సో నీవు విశ్వాసవి కాకపోతే మరి నిత్య జీవములో నీవు నడవలేవు అనేటువంటి యొక్క విషయం. So Paul's first point is the day that believers died with Christ, we were freed from sin. పౌలు అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే క్రీస్తులో మనము మృతి చెందామో మనము పాపము నుంచి విడుదల చెందినటువంటి వారము. Verse 8 says, the day that believers died with Christ, we were also able to live with him now. సో మనము 8వ వచనము చెప్తుంది, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకా ఇంకా ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. Because we know that his resurrection is eternal. మనకు తెలుసు పునరుత్థానం అనేటువంటిది నిత్యమైనటువంటి యొక్క విషయం. Our conclusion is that believers should aim to be like Christ, who died to end sin and rose from the dead to live to God. ముఖ్యంగా మనము పాపము నుంచి లేచి పునరుత్థానము చెంది మనము నూతనంగా జీవించటం అనేటువంటిది చూస్తాం. Okay, this is the third time that Paul has used this example so far in the book of Romans. 3 పర్యాయములు ఇక్కడ పౌలు ఉపయోగిస్తూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now, remember 5:9a and b. Those justified by Christ's death can much more be saved from God's wrath. సో ఇక్కడ 5వ అధ్యాయము 9వ వచనములో గమనించినట్లయితే మరీ ఎక్కువగా ఆయన ఉగ్రత నుంచి రక్షింపబడదుము అన్నటువంటి యొక్క విషయము మనము చూస్తాం. 5:10 Those reconciled to God through Christ's death can much more be saved by his life. 10వ వచనం 5:10లో మనము గమనించినట్లయితే మరి మనము ఆయన జీవించినటువంటి వారము అంతకంటే అత్యధికముగా జీవించదము అన్నటువంటి యొక్క విషయం. Here in verses 8 through 11 in chapter 6, Paul is saying those reckoned dead to sin can now live the life that Christ lives. 6వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో పాపము నిమిత్తమై చనిపోయినటువంటి వారు క్రీస్తు నిమిత్తమై విజయవంతమైన పునరుత్థాన జీవితము జీవించగలుగుతారు. Paul is re-emphasizing the opportunity that a believer has to please God now. సో ఇక్కడ అవిశ్వాసులు దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి జీవితము జీవించగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటిది పౌలు అంటూ ఉన్నాడు. Okay, so now let's go ahead and read chapter 6 verses 12 through 23, please. సో 6వ అధ్యాయము 12 నుంచి 23 వరకు మనము చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. 23 వరకునా? అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారు కామని పాపము చేయుదుమా? అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసుల ఇంటిరి గాని
ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. Okay, so in verses 12 through 14, Paul is saying, don't act dead by letting sin reign in your body. Remember, he's talking to believers who are known for their faith. ఇక్కడ 6వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో ఆయన అంటూ ఉన్నాడు, పాపాన్ని ఏమాత్రము మీ శరీరములను ఏలనీయుకుడి అని అంటూ ఉన్నాడు. ఈయన మాట్లాడుతూ ఉన్నటువంటిది విశ్వాసులు, వారి విశ్వాసము ప్రపంచమంతా ప్రాకిపోయినటువంటి సమూహముతో మాట్లాడుతూ ఉన్నాడు. Remember, Paul is writing this letter to the Romans from Corinth. He is watching the church in Corinth and how they are not living as being alive, walking according to the Holy Spirit. They are walking by the flesh instead. పౌలు కొరింథ సంఘము నుంచి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. కొరింథ సంఘస్థులు ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి ఒక విషయాన్ని ఆయన బాగుగా చక్కగా ఎరిగినటువంటి వాడు గనుక రోమా సంఘము అలా జీవించకూడదని ఆయన హెచ్చరించి రాస్తూ ఉన్నాడు. Use your body to act alive to God as an instrument of righteousness. సో నీ యొక్క దేహము నీతికి సాధనమయ్యేటువంటి విధంగా ఉపయోగించు అని ఆయన అంటూ ఉన్నాడు. It is each believer's choice to serve life or death, to be a slave to obedience producing righteousness or a slave to death. సో ప్రతి విశ్వాసి పాపానికి దాసులై మరణాన్ని ఫలితంగా పొందవచ్చు, లేదా మరి విధేయులై నీతికి విధేయులై నీతి ఫలాన్ని పొందటానికి అవకాశం ఉన్నది. Believers need to remember that God's grace frees us from sin, so now we are enslaved to righteousness, producing holiness. సో ముఖ్యంగా పవిత్రతను మరి ఉత్పత్తించగలిగినటువంటి వారుగా విశ్వాసులు ఉండటం అనేటువంటిది నీతికి దాసులై ఉండవచ్చు. Therefore, we should live out our life enslaved to holiness, not to sin. సో కాబట్టి మనము పాపానికి దాసులై పాపము చేయకూడదు అని అంటూ ఉన్నాడు. Since believers' union with Christ, and this is all based on our union with Christ as believers in Him, we should be freed from sin and death. సో మనము క్రీస్తుతో పాటు ఐక్యపరచబడిన వారము కాబట్టి మనము మరణము నుంచి విడుదల పొందినటువంటి వారము, పాపము నుంచి విడుదల చెందినటువంటి వారం. The suitable lifestyle for a believer is to produce holiness, which results in eternal life. సో విశ్వాసులు పవిత్రతను మరి ఉత్పాదించేటువంటి వారుగా ఉండాలి. అది నిత్య జీవానికి మరి సూచన. Sin earns death. That is not
going to the lake of fire, but sin earns death, a life that's not pleasing to God, not walking according to the Spirit. సో ముఖ్యంగా పాపం అనేటువంటిది మరణం అనేటువంటి యొక్క జీతాన్ని ఇవ్వగలుగుతాది. అంటే నరకము అన్నటువంటిది కాదు. ముఖ్యంగా అకాలికమైనటువంటి మరణము విశ్వాసుల యొక్క విషయంలో. But God's gift, our union with Christ, allows us to live that eternal life in these dead bodies now. సో ఇక్కడ ఈ యొక్క మృత దేహము పునరుత్థాన సంబంధమైనటువంటి ఈ యొక్క మంచి నీతి ఫలాన్ని అనుగ్రహించటానికి అవకాశము కలిగించినటువంటి యొక్క విషయం. So in 6:12, Paul says, therefore, knowing that you are united with Christ, it is your choice to serve life or death. Being a slave to obedience, producing righteousness is life. సో 6-12 వచనాలు గమనించినట్లయితే ఇది నీ యొక్క ఇష్టమై ఉంటున్నది. పాపానికి దాసులై సేవ చేయటము, లేకపోతే నీతికి దాసులై జీవించటం అనేటువంటి యొక్క విషయం. Now remember, an unbeliever cannot live in obedience to righteousness because the unbeliever does not have the Holy Spirit inside of them. సో అవిశ్వాసి మరి నీతికి దాసుడైనటువంటి యొక్క జీవితము మరి జీవించలేరు. ఎందుకనగా వారిలో పరిశుద్ధాత్మ లేడు కాబట్టి. That is why God's wrath is on this earth. It's against all people who suppress the truth and don't give him the glory. Most people live for themselves. కాబట్టి దేవునికి మహిమ ఇవ్వకపోవటాన్ని బట్టి మరి దేవుని యొక్క ఉగ్రత మరి వారి పైన నిలిచి ఉన్నటువంటి యొక్క విషయం. But the believer, when we receive the Holy Spirit at the time of belief, we now have the opportunity to walk according to the Spirit and live a life pleasing to God instead of our flesh. అయితే విశ్వాసులైనటువంటి వారు శరీరానుసారంగా జీవించుట కంటే ఆత్మానుసారంగా జీవించి ఆత్మ ఫలం అనేటువంటిది ఫలించటానికి అవకాశాలు కలిగి ఉంటూ ఉన్నాం. So God's grace frees the believer from sin, so now believers are enslaved to righteousness to produce holiness. సో ముఖ్యంగా విశ్వాసులు పాపము నుంచి విడుదల పొందినటువంటి వారు, నీతికి దాసులైనటువంటి వారు ఇక్కడ నీతిని ముఖ్యంగా పవిత్రతను మరి ఉత్పాదించగలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Now believers should live out the enslavement to holiness, not to sin. సో ముఖ్యంగా ఇక్కడ పాపము చేయకుండా పవిత్రత జీవితము జీవించాలనేటువంటిది విశ్వాసుల జీవితం అలాగుండాలి. Now, let's look at these last 3 verses. For when you were slaves to sin, you were free to righteousness. So when we were slaves to sin before, we couldn't produce righteousness. ఇక్కడ చివరి 3 వచనాలు మనము గమనించినట్లయితే పాపానికి దాసులమైతే మనము మరి శరీర సంబంధమైనటువంటి అపవిత్రతను ఉత్పాదించగలిగినటువంటి వారము, నీతికి గిన దాసులైతే మనం పవిత్రతను ఉత్పాదించగలిగినటువంటి వారంగా ఉంటాం. What was the result of being a slave to sin? It was death. And death in the book of Romans is being unpleasing to God and recognizing or realizing God's wrath on this earth because we're not pleasing him. సో మనము దేవుణ్ణి మెప్పించకపోవటాన్ని బట్టి మనము పాపానికి దాసులమై ఉన్నాము కాబట్టి అది దాని ఫలితము మరణము అనేటువంటిది, అకాలికమైనటువంటి యొక్క శరీర సంబంధమైన మరణం. But now, Paul says, since we believers have been set free from sin and we have become slaves to God, our fruit should be holiness.
సో విశ్వాసులమైనటువంటి మనము పాపము నుంచి విడిపించబడినటువంటి వారము, దేవునికి దాసులము, నీతిని ఉత్పాదించగలిగినటువంటి వారంగా ఉన్నాం. And this holiness ends in everlasting life. The life here is not that we're going to live with God forever, but that we can now live the resurrected life that we're going to get with resurrected bodies when we walk according to the Spirit. మనము ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనము జీవిస్తామో, పునరుత్థాన సంబంధమైనటువంటి ఆ జయ జీవితము మనము జీవించగలుగుతాము. So what does one earn when a believer walks in sin now? We earn death. That is a separation from God. We still are children of God. We have eternal life, but our relationship with God is separated because we are not walking in holiness, but walking in the flesh. మనము శరీరానుసారంగా మనము పాపానికి దాసులై జీవించినట్లయితే దాని ఫలితము మరణము, అనగా ఆ నిత్య నరకం అన్నటువంటిది కాదు, కానీ మనము దేవుని నుంచి ఎడబాటుతో కూడినటువంటి యొక్క విషయం. But we can now walk in that resurrected life by walking according to the Spirit. ఆత్మానుసారంగా నడుచుట బట్టి మనము నీతికరమైన విజయవంతమైనటువంటి జీవితం జీవించగలుగుతాం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for this chapter that shows now that we have been freed from sin, we have an opportunity by walking according to the Spirit to live a life that's pleasing to you on this earth. ప్రభువా, ఈ యొక్క అధ్యాయానికి బట్టి నీకు వందనాలు. మేము శరీరానుసారంగా పాపానికి దాసులమై జీవించకుండా ఆత్మానుసారంగా జీవించుటకు, నీతికి దాసులై ప్రభువా పవిత్రతను, నీతిని ఉత్పాదించగలిగినటువంటి విజయవంతమైనటువంటి యొక్క జీవితము మాకు అనుగ్రహించినందుకు బట్టి నీకు వందనాలు. Lord, we pray that you would guide us through your word to walk according to the Spirit and live a life pleasing to you in this dead body that we have, just like we will do for eternity when we have our glorified bodies. మేము మహిమ కలిగిన జీవితాన్ని, దేహాన్ని పొంది నిత్య జీవములో ఎలాగూ జీవించుతామో అలాగే ఈ యొక్క మృత దేహమందు అలాంటి పునరుత్థాన శక్తిని కలిగి నిత్యము జీవించగలిగినటువంటి యొక్క జీవితము మాకు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you so much. Praise God, sir.